అదేంటంటే అతను చెప్పాల్సిన అవసరం లేదులే నాన్న. పరిస్థితి ఇంత దూరం వచ్చాక ఆ నిజమేదో నేనే చెప్తాను. ఓ అన్న, అన్నా వద్దునా. నేను చేసిన పనిని ఎవరో వచ్చి చెప్పడం ఏంటి నాన్న? ఇంతకాలంగా నేను దాచిన నిజాన్ని నేనే చెప్తాను. వద్దునా. నిజానికి ఆ యాక్సిడెంట్ ఆ రోజు నైట్ కారులో వస్తుండగా ఏం జరిగిందంటే, ఆ రోజు నైట్ కారులో వస్తుండగా ఏం జరిగిందంటే, ఓ అన్నా, చాలే ఆపనా. నువ్వేం చెప్పాల్సిన పనిలే, నేనే చెప్పేస్తున్నా. రా. రేయ్, వాడిని చెప్పనే బాబు, నువ్వు చెప్పవు. మధ్యలో వచ్చిన వాడిని చెప్పనే బాబు, ఎవరో ఒకటి చెప్పండి రా. అది వాడి దగ్గర అవసరానికి 10 లక్షలు అప్పు చేసినాను. వీడేంటి అప్పు తీసుకున్నా అంటున్నాడు? ఎలాగైతే ఏంటి, మనకు డబ్బులు వస్తే చాలు. కానీ అది తిరిగి ఇచ్చేయడానికి నాకాడ లెక్క ఆడుండదు. ఎన్నిసార్లు అడిగినా కానీ రేపిస్తును మాపిస్తును అని చెప్తూ వస్తూ ఉన్నాను. అందుకే వాడు నేరుగా ఇంటికి వచ్చేసినాడు. నువ్వు 10 లక్షలు అప్పు చేశాను అంటున్నావు, వాడేమో నిజం నాకు తెలుసు అంటున్నాడు, యాక్సిడెంట్ అంటున్నాడు. అదే నేను పూర్తిగా చెప్పేదింటే మీ అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు నైటు వీడికి యాక్సిడెంట్ జరిగినదని తెలుసు, వదినమ్మతో అన్నకి పెళ్ళైనదని తెలుసు. దాని గురించి ఏదో ఒక అబద్ధం చెప్పేసి మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టేసి నన్ను కొట్టించో తిట్టించో ఆ దుడ్లు మీ దగ్గర నుంచి దండుకు పోవాలని వచ్చుండాడు వీడు. అందుకే ఇందాకటి నుంచి నాకు నిజం తెలుసును అని చెప్తా ఉన్నాడు. ఏం తెలుసునో ఏమోనని మీరు అందరూ కంగారు పడతా ఉన్నారు. రై, నీకు దుడ్డు ఇవ్వాల్సింది నేను, 10 లక్షలే కదా? అవును. ఏదో ఒకటి చేసి నేను ఇస్తును. మళ్ళా ఇంటి పక్కన కనిపించినా ఉంటే బాగుండదు చెప్తా ఉండా. పోరా ఇంటి నుంచి. అంతే నాన్న, రండి. ఆగు. రేయ్, ఏంట్రా వాడిని బెదిరిస్తున్నావు? రేయ్, వాడు చెప్పింది నిజమేనా? అవును సార్, నా దగ్గర ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. అడుగుతూ ఉంటే డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అదే నేరుగా ఇంట్లోకి వస్తే నిజం చెప్పేస్తానేమోనని భయపడి డబ్బులు ఇస్తాడేమో అని వచ్చాను సార్. నిజంగా అదేనా? మరి ఇందాకటి నుంచి ఏదో నిజం చెప్పాలి, యాక్సిడెంట్ గురించి నాకు తెలుసు, అది ఇదని మాట్లాడావు. అదే సార్, ఆ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం నాకు తెలుసు. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజున నా దగ్గర డబ్బులు తీసుకొని చిరంజీవి ఫుల్లుగా తాగాడని చెప్దామని వచ్చాను. అంతే సార్, అంతకు మించి ఇంకేం లేదు సార్.
అలాంటి వెధవులకంత డబ్బులు చేసి ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని బెదిరించాలని చూస్తావా? ఇల్లంతా ఇలా గందరగోళం చేస్తావా? రేయ్, బుద్ధుందారా నీకు? ఇంట్లో నుంచి తీసుకెళ్లే డబ్బంతా ఏమైపోతుందిరా? ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఏంటి నీకు? అది 10 లక్షలు. మరి ఇందాక నిజమేదో నేనే చెప్తానని మీరెందుకన్నారు? అది ఇదిగో ఇదే చెప్పాలనుకున్నాడు మా అన్న. ఎవరిని అడగలేక డైరెక్ట్గా మా అన్ననే అడిగేసి ఉన్నాను. ఏదో 50,000 లక్ష అంటే ఇస్తుడు. 10 లక్షలంటే యాడ తీసుకురావాలరా అని చెప్పుండాడు. ఏనా? అవును, అదే నాకు తెలుసని చెప్పాలనుకున్నాను. ఈలోగా వాడే చెప్పేశాడు. నాకింట్లో ఎవరు ఇస్తూ ఉంటారు డబ్బులు? ఆడపో మా అత్త ఇచ్చే 150 సరిపోతాయా ఏమి? నాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. అప్పుడప్పుడు తీసుకుంటా వచ్చుండాను. అది వడ్డీతో కలిసి ఓ 10 లక్షలు అయిందని చెప్పుండాడు. అప్పుడుదా తెలిసినది ఆడికి నేను 10 లక్షలు బాకీ ఉండానని. 5,000కి 10,000కి లేక ఇబ్బంది పడుతుండాను. ఇంకా నేను 10 లక్షలు యాడ్ నుంచి తేవాలా? లేదు మావయ్య గారు, నేను నమ్మను. వాడెంత, వాడి బ్రతుకెంత? వాడు చిరంజీవికి 10 లక్షలు అప్పివ్వడం ఏంటి? వాడు చిరంజీవి కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. నిజంగానే వాడికి ఏదో నిజం తెలుసు. అదేంటో నాకు ఇప్పుడే తెలియాలి. రేయ్, మర్యాదగా నిజం చెప్పు. చెప్తావా లేదా? అవును, ఇందాకటి వరకు అతను మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడుతుంది వేరు. ఖచ్చితంగా తనకి ఏదో నిజం తెలుసు. అదేంటో చెప్పమనండి. మర్యాదగా చెప్తావా లేదా? నిజం చెప్పు. హే, చెప్పు. నిజం చెప్పు. అమ్మే, అప్పు చేశానని చెప్తా ఉన్నాడు కదా, ఇంకేం చెప్పాలి మీకు? మీ అన్నయ్యని యాక్సిడెంట్ చేసినది ఈడు కాదు ఆడని చెప్పాలనా ఏంది? లేదంటే వీళ్ళెవ్వరు కాదు మా అన్నే యాక్సిడెంట్ చేసి గుద్దేసినాడని చెప్పాలనా? తనని తాను కాపాడుకునేదానికి కొడుకుల్ని అడ్డం పెట్టుకున్నాడని చెప్పాలనా? అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఏమో పెద్ద రచ్చ చేస్తా ఉండారే. అది కాదండి, ఇందాకటి వరకు అతని యాక్సిడెంట్ గురించి నాకు తెలుసు, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి డబ్బులు అంటున్నాడు. ఆడు చెప్పింది యాక్సిడెంట్ ఎవరు చేసినారో నాకు తెలుసని కాదు, ఎట్టా జరిగినాదో నాకు తెలుసని.